తమిళనాడు ఎన్నికల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ప్రతి ఒక్కరు కూడా పోల్చి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే స్టాలిన్, అదే డిఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉండి 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయి అధికారాన్ని అనుభవించినటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో దీనికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏంటి సంబంధం అన్న ఒక చర్చ, అనుమానం మీకు కలగవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తమిళనాడులో ఎటువంటి తరహా పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తమిళనాడులో ఏ విధంగా అయితే అక్కడ ఆ సీఎం స్టాలిన్గా ఉండడం, ఉదయనిధి స్టాలిన్ మొత్తం ఒక పవర్ సెంటర్గా ఉండడం, అందుకోసం డిప్యూటీ సీఎంగా కూడా తన తండ్రి అతను నియమించినటువంటి పరిస్థితి. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత 2 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ భాగస్వామ్యం కానీ, అతను ఏదైతే హై హ్యాండెడ్నెస్ కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు, ఇక్కడ కూడా నారా లోకేష్ మొదట డిప్యూటీ సీఎం పదవి తీసుకోవాలని భావించారు. అందుకోసం దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేసుకునే సమయంలో బీజేపీ అంగీకరించలేదన్న అంశాన్ని చెప్తూ ఉంటారు. సో డిప్యూటీ సీఎం పదవి రాలేదు కాబట్టి ఇటీవలే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. మరొక వైపు తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక రోజు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. రాబోయేటువంటి 5 ఏళ్లలోనే, ఈ టర్మ్లోనే తెలుగుదేశం పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఆ సీఎం కూడా అవుతారన్నటువంటి ఒక చర్చ సాగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు సీఎం అయినా అవ్వకపోయినా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ పవర్ సెంటర్గా ఉన్నది మాత్రం ఆ మంత్రి నారా లోకేషే. సో పార్టీలో అయితే పూర్తిగా పార్టీ బాధ్యతలు మొత్తం అన్ని కూడా తీసుకోవడం, అక్కడ తన సన్నిహితుడు కిలార్ రాజేష్ని జనరల్ సెక్రటరీ చేసుకోవడం, ఇతను వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వడం, ఆయన టీం మొత్తాన్ని కూడా తీసుకురావడం, ఇటు క్యాబినెట్లో కూడా దాదాపుగా 17 మంది కొత్త మంత్రులు ఉండవు, వాళ్ళంతా కూడా నారా లోకేష్ టీం అన్నది తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలిసిన విషయం. ఇంకొక వైపు రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ నారా లోకేష్ ఆ టీంని వరుసగా నియమించుకోవడం, ఎమ్మెల్సీలుగా కూడా నారా లోకేష్ టీం నియమించుకోవడం. సో ఎక్కడ ఏ విధంగా అయితే తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ ఒక పవర్ సెంటర్గా మొత్తం పవర్ నడిపారో, సో ఇక్కడ కూడా అదే జరుగుతోంది. సో ఇటువంటి ఫలితమే మళ్ళీ మాకు వస్తుందా, అక్కడ తమిళనాడులో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా అన్నటువంటి గుబులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటాడుతుంది.